2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ మొదలుపెట్టిన బ్యాచ్ చాలా ఘనంగా జరిగింది అని చెప్పొచ్చు. చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంక్వైరీస్ కూడా ఆ రోజు చాలా వచ్చాయి. అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటుంది బ్యాచ్, ఎలా ఉంటుంది, అయ్యో మిస్ అయిపోయాము అనేది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. కమింగ్ టు ద సబ్జెక్ట్, చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది సార్, ఏంటి అంటే మన జీవితం ఎక్కడ ఆగిపోయింది అని ఎలా తెలుసుకోవచ్చు అనేది ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటారు సార్? జీవితం ఆగిపోయినది అని అట్లీస్ట్ గుర్తించారు, అది చాలా హ్యాపీ. కొంతమందికి గుర్తే తెలియదు, నా జీవితము స్టక్ అయిపోయి ఉన్నాను అని తెలియదు తెలుసా, అదే దాంట్లో పడిపోతారు. నేను ఎంతమందిని చూస్తాను అట్లాగా. ఒక అబ్బాయిని ప్రేమించానండి, ఎప్పుడు సమయం గడిచిపోయిందో తెలియదు, 13 ఏళ్ళు 14 ఏళ్ళు వాడు ఏం చెప్తే అది చేస్తూ 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 నా గురించి నేను మర్చిపోయాను అని గుర్తించని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నిజంగా చెప్తున్నాను, జీవితం ఆగిపోయిందని గుర్తించడానికి కొన్ని ఇంపార్టెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, తొందరగా డిప్లీట్ అయిపోతాం, ఎనర్జీ తొందరగా వీక్ అయిపోతాం. చాలా లోపల నుంచి ఒక ఎంప్టీనెస్ వస్తుంది. వీక్నెస్, ఎంప్టీనెస్, ఈ రెండు తెలియకుండానే లోపల నుంచి వస్తాయి. జీవితం స్టక్ అయిపోయింది ఎక్కడో. ఓకే. థర్డ్, రిపిటేటివ్ ప్యాటర్న్డ్ ప్రాబ్లమ్స్. కంపల్సరీ ఈరోజు జాబ్లో ఏదైనా మంచిగా వస్తుంది అనేసరికి దాని కంటిన్యూషన్లో మళ్ళీ ఏదో సమస్య రావడం, ఏదో ప్రమోషన్ వచ్చింది అనగానే మరి దాని తగ్గ ఖర్చు పెరగడం, ఇట్లాగా లైఫ్ అట్లా అదే ప్రాబ్లంలో స్టక్ అయ్యి తిరుగుతూ ఉంటుంది. రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి వస్తే యు ఆర్ స్టక్ సమ్వేర్ ఇన్ యువర్ ఎనర్జీ జోన్, స్టక్ అయిపోయారు. ఓకే. చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, నీ మైండ్లోనే ఉండే గ్రహములు, 9 గ్రహములు, నీ మైండ్లో ఉండే గ్రహములు మనని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అది కూడా మనం తెలియక స్టక్ అయిపోతాం. అది చేయనివ్వదు. అది మనని మనం ఎలా అసెస్ చేసుకోవాలో తెలియదు. మనకి నార్మల్గా కౌళ సూర్య సాధనలో ఈ నవగ్రహాలని ఎలా అసెస్ చేసుకోవాలి, ఎక్కడ స్టక్ అయి ఉన్నామో తెలుసుకోవడానికి నేర్పిస్తాం. కానీ చాలామంది ఈ 9 గ్రహాలు అంటే అక్కడెక్కడో ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేము, నా కర్మింతే, నా బ్రతికింతే అన్నట్టుగా ఉండిపోతారు. నేనంటే అట్లీస్ట్ తెలుసుకుని ప్రయత్నం చేయడమే. మానవులు ఏం చేయగలుగుతాం, మనిషి ప్రయత్నమే చేయగలుగుతాం. బాధపడుతూ అక్కడ ఏడుస్తూ కూర్చునే కంటే అడుగు ముందుకే చూద్దాం అనే ప్రయత్నము తెలుసుకోవడానికే కౌళ సూర్య సాధనలు ఎక్కడ స్టక్ అయిపోయాము అన్నది అసెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ నవగ్రహాలు ఆర్ 9 ఎమోషన్స్, 9 భావాలు, 9 క్యారెక్టర్స్ మన బ్రెయిన్లో కొన్ని ఏరియాస్లో ఉండిపోయి అది తొందరగా ఆ ప్యాటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఆ జనరేట్ చేయడం వల్ల సడన్గా కోపం, ఎప్పుడూ కోపంలోనే ఉంటాం, ఎప్పుడూ అలసటలోనే ఉంటాం, లేకపోతే ఎప్పుడూ భయంలోనే ఉంటాం, ఎప్పుడూ ఫియర్లోనే ఉంటాం. అవన్నీ మనల్ని ఒక చోట స్టక్ చేసేస్తాయి. ఓకే. సో మనం అక్కడే ఆగిపోయాము అని మనకు తెలియకుండా ఒక చోట స్టక్ అయిపోవడానికి ఈ గ్రహ ప్రభావము మన లోపల ప్యాటర్న్స్ క్రియేట్ చేసి ఆ ప్యాటర్న్ తెలియకుండానే ఆపరేట్ అయిపోతాయి. ఒక సీన్, నాకు 10 ఏళ్ల నుంచి అలాగే కోపం వస్తుంది అంటే నేను స్టక్ అయిపోయినట్టు కాదు, నాకు 10 ఏళ్ళ నుంచి బాధలోనే ఉన్నాను అంటే స్టక్ అయిపోయినట్టు కాదు. ఇంత చిన్న పాయింట్ కూడా గుర్తించరు. చాలామంది అట్లా సఫర్ అయ్యి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఇట్స్ ఎ ప్యాటర్న్, యు ఆర్ గెటింగ్ స్టక్. ఒక చోట ఉండిపోయావు బికాస్ నీ గ్రహం అలాంటి రీజనింగే తీసుకొస్తుంది. ఒక అబ్బాయి శుక్రుడు వీక్ అంటాం జనరలీ. శుక్రుడు అంటే గ్రహము కాదు, నువ్వు గ్రహించేది అని. నేను మళ్ళీ చెప్తున్నాను ఆ పాయింట్. అది ఎంతసేపు మనకి సుఖము, కంఫర్ట్ జోను, లేకపోతే నాకు అనుకున్నది జరగాలి, జరగకపోతే నేను ఇట్లా డల్గా డిప్రెషన్గా ఉంటా. అది చేస్తాడు ప్యాటర్న్ కంటిన్యూస్గా. నువ్వు ఎందుకురా తాగుబోతులా మారిపోయావంటే, అప్పుడు మా నాన్న నన్ను ఎంత ఇన్సల్ట్ చేసింది తెలుసా అని. మీ నాన్న ఇన్సల్ట్ చేసి 10 ఏళ్ళు అయిపోయింది. యు ఆర్ స్టిల్ మీ నాన్న ఇన్సల్ట్ చేసి నీ భవిష్యత్తు అలా నాశనం చేశాడు కాబట్టి ఇప్పుడు ఇందులో ఉండి నా భవిష్యత్తు నేను నాశనం చేసుకోవాలి అని ఆలోచిస్తారు చాలా. ఎప్పుడూ అయిపోయిన సిన్ని ఇప్పుడుకి వర్తించుకుని ఇప్పుడు నాకు నేను అన్యాయం చేసుకుంటున్నా అని కూడా గుర్తించరు. అప్పుడెప్పుడో వాళ్ళు తిట్టారు, దానికోసం నేను అలిగి కూర్చున్నాను, నేను అలిగి నన్ను నేను తిట్టుకుంటూ నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను. ఎంతమందికి ఇంత సింపుల్ పాయింట్ అర్థం కాదు, దట్ వాడెవడో చేసినది నువ్వు 50 సార్లు నీకు నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? అప్పుడు వాడు చేసింది రాంగ్ అయినప్పుడు నీకు నువ్వు చేసుకుంటున్నది రాంగ్ కదా. ఈ చిన్న పాయింట్ మిస్ అయిపోతారు, స్టక్ అయిపోయి అలా ఉండిపోతారు.
జీవితం ఆగిపోతోంది అంటే ఇదే కారణం. దీన్ని మనం కౌళ సూర్య సాధనలో గుర్తించవచ్చు, మార్చుకోవడానికి ప్రాసెస్లు చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది? ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మార్చ్ 1 నుంచి 5th దాకా మనకి క్లాస్ ఉన్నాయి. 5-day క్లాస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. జూమ్లో ఆన్లైన్లో ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. కింద నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మనం జాయిన్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన బ్యూటిఫుల్, మన లోపల ఉండే కౌళ సూర్య శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి, ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనడానికి యూజ్ అవుతుంది. ఇది హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీకి సంబంధించి కంప్లీట్గా అన్ని విషయాలని నేను క్లాస్లో డీటెయిల్డ్గా చెప్తాను. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా అక్కడ స్టక్ అయిపోతూ ఉంటారు, బయటికి రావడానికి మార్గాలు చూడకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు. వాళ్ళు ముందుకు రావాలి అంటే ఏం చేయాలి సార్? సాధన చేసుకోవాలి, ప్రాసెస్ చేసుకోవాలి, దాన్ని దాటాలి అని దృఢ నిశ్చయం రావాలి. దృఢ నిశ్చయం వచ్చినప్పుడు దాన్ని బయటికి రావడానికి మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి. నిజంగా కూడా మనం నేర్పించే స్వశక్తి సంధాన్ కానీ, లేకపోతే కౌళ సూర్య మెడిటేషన్ కానీ, లేకపోతే శిఖర ధ్యాన కానీ, ఆర్ణవ ముద్ర కానీ, ఇలా అన్ని రకాలు మన ప్రాసెస్ని నేర్పిస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పే క్లాసెస్లో ఇవన్నీ ఉంటాయి? అబ్సల్యూట్లీ ఉంటాయి. ఓకే, అందులో మనం నేర్పించేది స్లోగా, రిలాక్స్డ్గా మీ ఇంట్లో కూర్చొని నేర్చుకుని నెమ్మదిగా దాని ప్రాసెస్లోకి సాధన చేసుకుంటే ఒక రోజులో మాయమంత్రాలు వచ్చేసి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయని కాదు, బట్ కష్టాలు కరగడం స్టార్ట్ అవుతాయి, ఆలోచన విధానం మారుతుంది, లైఫ్ని అప్లై చేసే విధానం మారుతుంది. ఉన్న ప్రాబ్లం నుంచి ఈజీగా అలా దాటి, ఒక కారు ఒక చోట స్టక్ అయిపోయింది అనుకోండి, వెనక నుంచి ఒక్క పుష్ చేయగానే బయటకు ఎలా వెళ్ళిపోతుందో అంతే మీ లోపల పొటెన్షియల్ ఉంది, జస్ట్ ఆ పుష్, అది కౌళ సూర్య సాధన ఖచ్చితంగా ఇస్తుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.